సాయి దుర్గా తేజ్ అంటే నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనకు తెలుసు ఆయన ఒక మేజర్ యాక్సిడెంట్ లోంచి ఎళ్ళిర్రు. అండ్ చాలా క్రిటికల్ స్టేజ్ లోంచి రికవర్ అయ్యి మన ముందుకొచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఒక బిగ్ అంటే బిగ్ సక్సెస్‌ని జూషిర్రు 'విరూపాక్ష' రూపంలో. సో అలాంటి టైంలో అందరూ రిలాక్స్ అయిపోతారు. సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ హైలో, ఆ పీక్‌లో వచ్చి ఆయన ఏమన్నారు? 'విరూపాక్షలో' కొన్ని పోర్షన్స్‌లో నాకే నేను నచ్చలేదు. నాకు నేను చాలా ఫిట్‌గా ఉండాలని చూసుకుంటాను. ఈ విధంగా మూవ్‌మెంట్ ఉండాలి నాది. ఈ విధంగా యాక్టింగ్ ఉండాలి, ఎక్స్‌ప్రెషన్ ఉండాలి అని జెప్పి ఒక పెద్ద సక్సెస్ తర్వాత ఆయనకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చిర్రు. అండ్ అది పబ్లిక్‌లీ వచ్చి చెప్పిర్రు, యాక్సెప్ట్ చేసిర్రు, అక్నాలెడ్జ్ చేసిర్రు. అండ్ అంతటితో ఆగలేదు. 'విరూపాక్ష' లాంటి ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఆయన బ్రేక్ తీసుకున్నారు. ఆ బ్రేక్‌లో ఆయన మీద ఆయన వర్క్ చేసుకుర్రు. ఆయన బాడీ పైన, ఆయన ఫిజిక్ పైన, హెల్త్ పైన వీటన్నిటి మీద వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిర్రు. అగైన్ ఇదంతా ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తిని తీసుకోండి. నాకు చాలా బ్యాడ్ కేస్ ఆఫ్ కోవిడ్ అయి ఉండే. నేను బతకనని చెప్పిర్రు డాక్టర్లు. బట్ ఏదో ఒకటి చేసి బతికినాను. అండ్ కోవిడ్ తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉండే నాకు. సో ఆ కారణాలు చెప్పుకొని ఇంకోటి చెప్పుకొని నేను కూర్చొని తినడము, అడ్డదిడ్డంగా బరువు పెరిగిపోవడం జరిగింది. అండ్ మళ్ళీ మెంటల్‌గా కారణాలు చెప్పేసుకుంటాం కదా! ఏం పర్లేదు. ఈ రీజన్స్ వల్ల నువ్వు లావుగుండొచ్చు, తినొచ్చు, ఇంకొంచెం తినేసి ఏం పర్లేదు. తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చులే అని ఎప్పటికప్పుడు మాట దాటేసుకుంటా ఉండేది. బట్ సాయి దుర్గా తేజ్ గారు లాంటి ఎగ్జాంపుల్స్ చూసుకున్నప్పుడు ఇట్లా ఒక ఇన్స్పిరేషన్ వస్తదనమాట. లే మనం ఫిట్‌నెస్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఏదో నా లెవెల్‌లో చిన్నగా నా వెయిట్ లాస్ జర్నీ కూడా నేను స్టార్ట్ చేసినాను. నా జర్నీకి సాయి దుర్గా తేజ్ గారు కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో వెరీ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ టు సాయి దుర్గా తేజ్ గారు ఫర్ ఇన్స్పైరింగ్ పీపుల్ లైక్ మీ. అండ్ చెప్తున్నా కదా, ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రార్డినరీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిర్రు. ఈ రోజు ఆయన బర్త్‌డే సందర్భంగా సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ వచ్చింది. అసుర ఆగమన అని చెప్పేసి అగైన్ బ్రిలియంట్ ఉన్నది. ఆయన ఫెంటాస్టిక్ ఉన్నారు. లైక్ ఫిట్‌నెస్, మసిల్ లైక్ కొంచెం జెలస్ అయితుంది నాకు చూస్తుంటే. అంత కాకపోయినా ఏదో రోజు అట్లా చేయాలి అన్న ఒక ఆలోచన అయితే ఉన్నది. బట్ టీజర్ అయితే బ్రిలియంట్ ఉన్నది. ఆ ప్రొడక్షన్, ఆ మ్యూజిక్, టోటల్ సెటప్ చాలా కొత్తగా ఉన్నది. ఈ సినిమా ఒక న్యూ కమర్ తీస్తుండని షాక్ కూడా అయినాను. అగైన్ హనుమాన్ తీసిన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక బిగ్ ఎంటర్టైనర్. ఫ్యాంటసీ జోన్ లో, హీరో జోన్ లో ఒక జానపద కథ ఫీల్ వస్తున్నది. సంబరాల ఏటిగట్టు టీమ్ ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్న సినిమాకి. సో సాయి దుర్గా తేజ్ కూడా ఒక బిగ్ పాన్ ఇండియా హీరో లాగా ఎమర్జ్ అవుతారు అనుకుంటున్న ఈ సినిమాతోని. ఎందుకంటే ఈ సినిమాలో పాన్ ఇండియాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక గ్రేట్ సెటప్, ఒక గ్రేట్ ఫ్యాంటాస్టికల్ మిత్ కైండ్ ఆఫ్ సెటప్, ప్రొడక్షన్, మ్యూజిక్, హీరో అన్ని బ్రిలియంట్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సంబరాల ఏటిగట్టు. జల్దీ ఆ ట్రైలర్, ఆ డేట్ ఏదో అనౌన్స్ చేసేస్తే మన ప్రిపరేషన్ లో మనం ఉంటాం. అంతే కదా. సో సాయి దుర్గా తేజ్ గారు, హ్యాపీ బర్త్డే. మీరు ఎప్పటికీ ఇట్లనే నాలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ కాంట్ వెయిట్ ఫర్ HDT's SYG.